ఒక డాక్టర్ అంటే అమ్మతో సమానం. భారతదేశం అంటే మన భారతమాత, మన అమ్మరా. భారత భూమిలో పుట్టి పెరిగాంరా. మన పొద్దున్న లేస్తే ఆ భారతమ్మని పూజిస్తాము, దండలేస్తాము. అంటే మన అమ్మకు కూడా అలాగే మనం చెయ్యాలి సేవ. అంటే డాక్టర్ అంటే నీ అమ్మ 9 నెలలు మోసి ఆ 9 నెలలప్పుడు హాస్పిటల్కి వెళ్తే ఆ డాక్టరు 2 ప్రాణాలకు జన్మనిచ్చి పంపిస్తుందిరా పురుడు పోసి. అది మన తల్లి, మన భారతదేశంలో పుట్టిన బిడ్డ. డాక్టర్ అని నేను చదవాలని పట్టుదలతో చదివి మన ప్రాణాలను కాపాడే డాక్టరు మనకు దేవుడితో సమానం. మారండిరా మీరు, ఎందుకురా మారండి. మన భారతదేశాన్ని మొత్తం ఆగం చెయ్యకండిరా. ఆడపిల్లలమ్మటి కుక్కల్లాగా ఎందుకు పడుతుర్రా మీరు? కుక్కల్లాగా ఎందుకు పడుతుర్రు? అలా కుక్క లెక్క పడకండిరా. మారండి మారండి మారండి. మన అక్క చెల్లెళ్ళు, మన అమ్మ అందరూ మనకు ఆడదంటే అమ్మతో సమానం. అమ్మ రూపంలో చూడండిరా, చూడండి. మురుగాల్లాగా తయారయ్యి అమ్మ అమ్మ అని 10 సార్లు పొద్దున పిలుస్తాం కదా. పరాయి ఆడది కూడా అమ్మతో సమానమే. దానికి ఇష్టం లేకుండా చెయ్యి వెయ్యొద్దురా, అలా వెయ్యొద్దు. మన తల్లితో సమానం అనుకోవాలి ప్రతి ఒక్క ఆడపిల్లని. తనకి ఇష్టమైతేనే చెయ్యి వెయ్యాలి, కానీ అలా చెయ్యి వెయ్యకూడదురా. ఎందుకురా ఇంత పాపం అడిగట్టుకుంటున్నారు? మన భారతదేశాన్ని మొత్తం సత్తనాశ చేస్తున్నారు. దీనికి మాత్రము వాణ్ణి ఎన్కౌంటర్ చేసి చంపేయాలి, ఎన్కౌంటర్ చేసి చంపేయాలి. లా అండ్ ఆర్డర్ అంటే ఏంటి అనేది మీరు నిరూపించుకోవాలి. ప్రభుత్వం బంధించాలి. ఆ అమ్మాయికి జరిగిన అన్యాయం ఇంకెవరికి జరగకూడదు. మారండిరా. చిన్న పిల్లల్ని కూడా వదులుతలేరేంద్రా. ఇంత మూర్ఖత్వంగా కుక్కలాగా ఎంటబడుతురేంద్రా. మారండిరా. మన భారతదేశాన్ని మంచిగా ఉంచుకోండిరా. మారండి. మన భారతదేశం అంటే ఎక్కడెక్కడో దేశాలలో భారత్ అంటే గొప్పదని ఇలా చూపిస్తారా. మీరేంద్రా ఇంత పాపిష్టి పనులు చేస్తున్నారు? దొంగ ఎదవల్లారా.